మెగా లాంచ్ లో మొట్టమొదటిగా రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అటు గన్స్ ఇటు గన్స్ మన కింగ్డమ్ డమ్ మనదే వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే. Jatin, my love, welcome to the mega launch of D20 and welcome back to D, darling. Thank you. మాస్టర్, జతిన్ గురించి మన అందరికీ తెలుసు, మన ప్రేక్షకులకి తెలుసు. బట్ రెజినా గారు, జతిన్ డి జూనియర్స్ నుంచి స్టార్ట్ చేశాడు. D14 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి విన్నర్ గా ఉన్నాడు. అండ్ ఆ తర్వాత D19 లో కొరియోగ్రాఫర్ గా వచ్చాడు, క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చాడు. అండ్ ఇది తన 4th సీజన్ ఫర్ డి. కానీ ఈసారి కొరియోగ్రాఫర్ కూడా తనే, కంటెస్టెంట్ కూడా తనే. ఈ మెగా లాంచ్ లో మన ఫస్ట్ కంటెస్టెంట్ చేసినటువంటి ఈ సాలిడ్ పర్ఫార్మెన్స్. I'll begin with you, విజయ్ బిని మాస్టర్. D20 లో ఫస్ట్ జడ్జ్మెంట్ అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ జతిన్. నీకు తెలుసు నాకు నువ్వంటే ఎంత ఇష్టమో యాజ్ అ కొరియోగ్రాఫర్ గా. సో లాస్ట్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో ఒక హెవీ రాయి ఉంది, అది లిఫ్ట్ చేయమని ఎవరినో పంపించాడు, వాళ్ళు సరిగ్గా లిఫ్ట్ చేయలేదు. బాస్ రంగంలోకి దిగాడు, ఆ రాయిని లిఫ్ట్ చేశాడు. సేమ్ అదే విధంగా ఈసారి జతినే ఎంట్రీ ఇచ్చాడు. జతిన్, నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్ గా నువ్వు ఎరగదీస్తావు కూడా. సో ఆల్ ద బెస్ట్ జతిన్. అండ్ ఈ రోజు పర్ఫార్మెన్స్ గురించి వస్తే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిని మాస్టర్. D20 లో మీ మొదటి జడ్జ్మెంట్, D20 లో మొదటి కంటెస్టెంట్ గురించి మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ రెజినా గారు? జతిన్, మీ మాస్ కి క్లాస్ నేను ఫ్యాన్ అయిపోయాను ఆల్రెడీ. ఏంటి ఆ ఫుట్ వర్క్ ఏంటి? ఓ మై గాడ్, టూ గుడ్. ఈసారి మీ కొరియోగ్రాఫర్ అండ్ పార్టిసిపెంట్ కూడా ఉన్నారు మీరు. సో ఐ థింక్ దట్స్ డబుల్ ధమాకా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. మొదటి జడ్జ్మెంట్ మీరు కూడా డబుల్ ధమాకా లెవెల్లో మొదలు పెట్టేశారు. సో మన సీజన్ లో ఏంటంటే ఆది, సౌమ్య, మన జడ్జిలు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి కంటెస్టెంట్ కి ఒక బ్రాండ్ ఇవ్వబోతున్నారు. మరి జతిన్ కి మీరు ఇచ్చేటువంటి బ్రాండ్ ఏంటి జడ్జెస్? రెజినా గారు, మీ పర్ఫార్మెన్స్ చూసాక ఐ హావ్ వన్ మంచి బ్రాండ్ నేమ్ ఫర్ యూ. మీలో ఆ ఫైర్ ని చూసాక there's only one name I can give you. ఓకే, జతిన్ రెడీగా ఉన్నాడు. రెజినా గారు, మీరు ఇచ్చేటువంటి ట్యాగ్ ఫర్ జతిన్? అదే
ఏంటో అది స్కూల్లో హోంవర్క్ ఇస్తారు ముందు రోజు, నెక్స్ట్ డే వచ్చిన వెంటనే అప్పచెప్పినట్టు అదే పనిలో ఉంటాడు. కొత్త జడ్జి రావటం మారటం యాజ్ ఇట్ ఈస్. అందరూ వేరే, రెజీనా వేరే. ప్లీజ్ ఇదే మాట అండి. సీజన్ 19 లో అందరూ వేరే, హన్సిక వేరే, యాజ్ ఇట్ ఈస్. ఇద్దరు టీమ్స్ లో ఏ టీమ్ లోకి జతిన్ వెళ్ళాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ అదృష్టం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ రోజు ఏంటో తెలుసా, మనం రోజు వాటర్ తాగుతాం, కానీ స్టైల్ గా వాటర్ ఎలా తాగాలని జతిన్ చూపించింది. జతిన్ నా టీమ్ కి రావాలి, నాకే కావాలి. స్టైల్ గా వాటర్ తాగడమే చూసావు, క్వార్టర్ తాగడం చూస్తావా? ఏంటి మమ్మీ ఎవడీడు? వాడికి తెలియదు ఆ జతిన్ గాడికి ఎవరి దగ్గరికి రావాలో. ఆడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఏది ఒకసారి మామయ్యాను. నేను కౌంట్ డౌన్ చెప్తాను. కౌంట్ డౌన్ చెప్పిన తర్వాత అందులో నుంచి చిట్టి తీయండి. జతిన్ పేరు ఎవరి చిట్టిలో వచ్చిందో వాళ్ళ టీంకి వెళ్ళిపోతాడు జతిన్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. 3, 2, 1. జతిన్ ఆది టీమ్ లోకి. జతిన్, కంగ్రాచులేషన్స్ ఆది. నాకు కూడా ఒక పేరు వచ్చింది. అదేంటి చెప్పు. ఆదిగడ్డ. ఏంటి ఇదే? అదే ఆదిగడ్డ కాదమ్మా, అడ్డగాడిద. కంగ్రాచులేషన్స్ ఆది, మంచి కంటెస్టెంట్ నీ టీమ్ లోకి రావడం జరుగుతుంది. మంచోళ్ళందరూ మంచోళ్ళ వైపే ఉంటారు గురువు గారు. ఛాంపియనే వచ్చేసాడు నీ టీమ్ లోకి. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థాంక్యూ సౌమ్య. I'm unpredictable.